సార్ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం ఛాంబర్ బిల్డింగు దీని చుట్టూ ఈ మధ్య కొంత హడావుడి రాజకీయం నడుస్తుంది. ఏంటి సార్ అది? ఫిలిం హౌసింగ్కి మీరు చైర్మన్ ఇప్పుడు. ఏంది దాన్ని ఎలా చూడాలి అసలు? ఎలా ఎలా చూడాలంటే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాపర్టీ. అంటే అసలు టోటల్గా అది ఫిలింకి సంబంధించిందే కదా సార్? ఇట్ ఈస్ బిలాంగ్ టు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ మెంబర్స్. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో ఎంతమంది మెంబర్లు ఉన్నారు? ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నాకు తెలిసి 10-15% కూడా లేరు. ఇది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో. అవును. అంటే ఎందుకు సార్ అలా? అంటే తీసుకున్న వాళ్ళందరూ అమ్ముకొని వెళ్ళటం వల్ల జరిగిన ఇదే? బిగినింగ్లో అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే. చాలామంది అమ్ముకొని బయటికి వెళ్ళాలి, పేర్లు చెప్పలేం కానీ అది తెలిసిందే. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ప్లాన్ చేసినప్పుడు దానికి ఈ ఏరియాలో టీ కావాలన్నా కూడా మనం షాన్బాజ్ దాకా వెళ్ళేవాళ్ళం. అవును. అవసరాల కోసం కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ అది. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో ఉండే మెంబర్స్ అవసరాల గురించి కట్టింది. కానీ ఇప్పుడు దాన్ని కూడా మనం కమర్షియల్గా ఆలోచించి వెళ్తే అసలు ఫిలిం నగర్ అన్న దీనికి అర్థమే మారిపోతుంది కదా సార్? ఫిలిం నగర్ ఏముంది? ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఆ సొసైటీ బిల్డింగ్ మీరు అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ అనేది ఒక ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ కాదు. ఇట్ ఈస్ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్. కరెక్టే కానీ చెప్తున్నాను టెంపరీ. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ బయట హైదరాబాద్ సిటీలో ఎవరైనా స్పాట్ అంటే ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ అనే అంటారు కదా, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ అనేది అనరు కదా. అంటే అంతగా ఫిలిం అనేది దాని చుట్టూ పెనవేసుకుపోయింది. సో ఈ నేపథ్యంలో దాన్ని ఒక కమర్షియల్గా మార్చి ముందుకు వెళ్తే అసలు మారుస్తారని ఎవరున్నారు? ఈ మధ్య వినిపించింది సార్. నేను అందుకే అడుగుతున్నా. మీరు సొసైటీ మారుస్తారని ఎవరు అనలేదు. కానీ టెనెంట్ ఈజ్ ఎ టెనెంట్. They have to say some other place. Owner is owner. Tenant is a tenant. ఓకే, మీరు ప్రెసిడెంట్ అన్నది పక్కన పెట్టి ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తిగా మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒపీనియన్ అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇంకో ప్లేస్ చూసుకొని, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ ఉంది, వేకెంట్గా ఉంది, ఇంకా చాలా ఎకరాలు ఇక్కడే. అక్కడ ఎప్పుడైనా ఒక ఎకరం అప్లై చేసి వీళ్ళంతా రోజు ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంటారు కదా. ఇది ఎట్లా వచ్చినాయి? ఆ రోజుల్లో మేము ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి తీసుకొచ్చి, ఇప్పుడున్న పెద్దలంతా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఎకరం తీసుకొని కట్టుకోవచ్చు. కానీ ఉన్నదాన్నే వదులుకొని ఇంకో చాటుకి వెళ్ళి, ఇది ఉన్నది కాదు, ఇది రెంటెడ్ అయినా అసలు రెంటెడ్ అంటే ఫిలిం ఫెటర్నిటీ కోసం ఇచ్చిన ఇది కదా సార్. ఫిలిం ఫెటర్నిటీ పెయిడ్ మనీ. They are not given free. అదే చెప్పేది. Who has paid money? సినిమా వాళ్ళందరూ కలిసే కదా అప్పట్లో. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ మెంబర్స్. అదే సార్, పెయిడ్ మనీ. ఇట్ ఈస్ దేర్ ఓనర్షిప్. ఓకే, మీరు అన్న మాటకే వస్తే మెంబర్స్ అందరూ అప్పట్లో సినిమా వాళ్ళేగా. అంటే సినిమా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇదే కదా అది. బట్ గవర్నమెంటే ఇచ్చింది పర్మిషన్. యూ కెన్ టెల్ టు ఎనీ వన్. ఇప్పుడు 90లో 15 ఏళ్ల తర్వాత మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అని ఇచ్చింది. అమ్ముకున్నారు.